గుంటకల్ నియోజకవర్గానికి ఆంధ్రనీవాలో ఏమాత్రం ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేదు. ఆంధ్రనీవా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలకి ఆయకట్టు పేరు అందించినారు. కేవలం ఒక 3 చెరువులు గుంటకల్ నియోజకవర్గంలో నీరిచ్చి ఆయకట్టుకు ఏమాత్రం కూడా నీళ్లు ఇవ్వడం వల్ల గత 15 సంవత్సరాల నుంచి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ, రైతు సంఘాలు కూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఆఖరకు రాగంపాడు నుంచి ఒక కాలువ తవ్వితే దాని ద్వారా సుమారు 12 చెరువులు, అదేవిధంగా 20 చెక్ డ్యాంలు, సుమారు 10,000 బోర్బావులు రీఛార్జ్ అయ్యి వ్యవసాయం బాగా అభివృద్ధి అవుతుంది. గుంటకల్ మండలంలోని గ్రామాలు, వజ్రకాల మండలంలోని గ్రామాలకు, మామిడి మండలంలోని గ్రామాలకు నీరు అందుతుందని పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే 2017లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని మరి పామిడి బహిరంగ సభలో ఈ యొక్క రాగంపాడు కాలువను పూర్తి చేస్తారని, నిధులు ఇస్తారని ఆయన హామీ కూడా జరిగింది. దాని ప్రకారం ఆ రోజు అక్కడ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ మాత్రం ఇచ్చారు కానీ కాలువ పూర్తి కాలేదు. దాని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మరలా యొక్క రాగంపాడు కెనాల్కు 2020లో మరి అక్కడ ఒక 293 జీవోలు ఇచ్చి సుమారు 40.73 కోట్లు నిధులు ఇస్తున్నామని చెప్పని టెండర్ యొక్క అగ్రిమెంట్ కూడా పూర్తి చేయడం జరిగింది. కానీ ల్యాండ్ అక్విజిషన్ నిధులు రావడం వల్ల ఆ పనులు ఆగిపోయినాయి. దానిపైన మరలా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేదాని కోసము పలుసార్లు అక్కడ ఆర్థిక శాఖ మంత్రిని, అదే విధంగా మన ఇరిగేషన్ శాఖ మంత్రిని, తర్వాత స్థానిక ఎమ్మెల్యేని ఎన్నోసార్లు ఈ రైతు సంఘాల్లో రైతులంతా కలిసి కోరడం జరిగింది. అయినా కూడా ఫలితం లేదు. అందుకోసమనే మార్చి నెలలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల రైతులంతా మున్సిపల్ కార్యాలయం దగ్గర సామూహిక దీక్షలు చేశారు 10 రోజులు. ఆ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు జయరాం గారు వచ్చి జూలై నెలలో ఈ పనులు పూర్తి చేయిస్తాను, నిధులు తీసుకొచ్చి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తాము, జూలై నెలలో పూజ కూడా చేసి పనులు ప్రారంభిస్తామని నమ్మబలికినాడు. కానీ ఇంతవరకు చూస్తే నిన్న చీఫ్ ఇంజనీర్ కలిస్తే ఏమి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఏమాత్రం కూడా కదల్లా. అంటే నిధులు రాలేదు, ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు, కాలువ పనులు ప్రారంభించలేదు. లేదంటే కొత్త ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారము అప్పటికి 40 కోట్లు అయింది. ఇప్పుడు 25 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారము ఎన్ని కోట్లు అవుతుందో కూడా లెక్కలు కూడా వేయాలి. దానికోసమని ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు తాగునీరు, సాగునీరు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రభుత్వం పైన ఎన్ని శాస్త్రీయ ఉద్యమాలు, ఎన్ని మెమోరాండాలు ఇచ్చిన ఫలితం లేదు. కాబట్టి ఆగస్టు నెలలో గురుకొండ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వస్తున్నట్లు తెలిసింది. ఆ సందర్భాన్ని పునరుస్కరించుకొని మరి ముఖ్యమంత్రి సభలో నల్ల జెండాలతో రైతులు పోవాలని, నల్ల జెండాను ముఖ్యమంత్రి చూపించి రాగులపాడు కాలువ పైన చూపినటువంటి మీ సంస్థని ప్రేమ గురించి చూడండి అని ఒక్కసారి నల్ల జెండాలతో నిరసన జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాము. దానికోసం గుంతకల్ మండలము, వజ్రకరణ మండలము, పార్టీ మండలంలో ఉన్న రైతులు కూడా సమీకరణ చేసి ఆ యొక్క ఉరకొండలో జరిగే సీఎం సభలో నల్ల జెండాలు చూపాలని చెప్పాలని నిర్ణయించుకున్నాం. ఇంకేమంటే గత్యంతరం లేదు. ఏమాత్రం కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. గత 15 సంవత్సరాల నుంచి కూడా సౌచితాన్ని ప్రేమ సృష్టిస్తా ఉంది. గుంతకల్ నియోజకవర్గానికి సాగునీరు ఇవ్వలేదు, ఆయకట్టుకు నీరు ఇవ్వలేదు. కనీసం ఈ కాలువ, చిన్న కాలువ తవ్వి కానీ కనీసం ఏదో 10 ట్యాంకులు చెరువులకి, చెక్ డ్యాంలకి నీరు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటే అది కూడా వాళ్ళు చేయకోకుండా ఉన్నారు. కాబట్టి ఇంకా మా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏదో సీఎం ముఖ్యమంత్రి పైన వ్యతిరేకం కాదు, ఈ ప్రభుత్వం యొక్క విధానాల పైన వ్యతిరేకం, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మేము యొక్క సీఎం యొక్క నల్ల జెండాలతో అక్కడ నిరసన తెలియజేయాలని చెప్పాలని మేము నిర్ణయించుకున్నాము. దానికోసం ఇప్పటికైనా ప్రభుత్వము, అధికార పార్టీ స్పందించకపోతే తప్పకుండా ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి పర్యటనలో మాత్రము మేము ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాము, నల్ల జెండాను ప్రదర్శన చేస్తాము. రైతులంతా కూడా ఉమ్మడిగా పాల్గొని ఈ ప్రాంత రైతుల సమస్యలు, సాగునీటి సమస్యలు ఆయన దృష్టికి పోయేదాని కోసం ఈ విషయంగా
మేము ఆయన ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నాము. అందువల్ల ప్రభుత్వము తక్షణం స్పందించి కోరుతాను. అప్పటికి నల్ల జనాలు ప్రదర్శన చేసినా మీరు స్పందించకపోతే ఇక ఈ ప్రభుత్వం ఎలాంటిదో రైతాంగానికి అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఎన్నెన్నో పరిస్థితులు వచ్చినాయి. తాగే నీళ్ళు గ్రామాల్లో లేవు. కాబట్టి కనీసం ఇటువంటి అందరిని నివారించి కాలువన్న ఉండి చెరువుల్లో నీళ్లు ఉంటే కనీసం పశువులకు నీళ్లు, ప్రజలకు నీళ్లు, బోర్బావులు రీఛార్జ్ అయ్యి ఏదో తాగేదానికి నీళ్లు లభ్యమవుతాయి. కాబట్టి తక్షణమే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రైతు సంఘాల తరఫున డిమాండ్ చేస్తాము. దీక్షలు చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి మాకు హామీ ఇచ్చినాడు, అంగీకరించినాడు. రెవెన్యూ శాఖ మంత్రి ఒప్పుకున్నాడు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఒప్పుకున్నాడు, ఆర్థిక శాఖ ఒప్పుకుంది. 600 మేము పనులు ప్రారంభిస్తాం, నిధులు తెస్తాం అని చెప్పి ఎమ్మెల్యే పదే పదే ఆయన మాటల ప్రభుత్వం కాదు, పనులు చేసే ప్రభుత్వము, కాబట్టి నిధులు తెచ్చి తీరుతామని చెప్పారని గంటాపథంగా ఆయన మార్చి నెలలో హామీ ఇచ్చినారు. మరి ఏమైంది ఈరోజు? ఏమైంది? ఎక్కడ దానికి ఆచరణలో ఏమైనా మీరు చెప్పిన మాటలకి ఆచరణకి ఏమైనా కొంతనుందా? ఒక్కటి కూడా జరగలే. ఆఖరికి ధర్మారం గేట్ లో నిధులు కూడా, ధర్మారం గేట్ లో కూడా 4 కోట్ల రూపాయలు నిర్వాసితులకి ధర్మారం గేట్ లో పనులు ప్రారంభించలే. మరి రేపు మాపడ్డారు కసాపురం రోడ్ లో బ్రిడ్జి ఒక్క పని కాకపోతే ఒక పని. మీరు ఉపన్యాసాలు మాత్రం చాలా గంభీరంగా ఉంటాయి, బ్రహ్మాండంగా ప్రభుత్వం ద్వారా మేము విద్యేస్తున్నాం అని చెప్తారు. కానీ ఎక్కడ ఆచరణలో ఏ పని జరగడం లేదు. అందుకోసమే మీ పైన ఒత్తిడి తెచ్చేదాని కోసమే ఈ రోజు ముఖ్యమంత్రి సభలో కనీసం నల్ల జెండాలన్నా ప్రదర్శన చేస్తే, చూపిస్తే అప్పుడైనా ఈ ప్రభుత్వానికి కనికరం వస్తుందేమో అని చెప్పిన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. ఎన్నో ప్రభావం వల్ల ఈ రోజు విత్తనం వేసినటువంటి మొక్కలు కూడా ఎండిపోతున్నాయి అన్ని చోట్ల. అంటే ఈ రోజు ఖరీఫ్ లో వేసిన విత్తనాలు వర్షం వస్తుందనే నమ్మకంతో వేస్తే మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. చాలా గ్రామాలు తాగే నీళ్ళు లేదు. దానికోసం ఇప్పటికి జూలై నీళ్ళు వచ్చినా కూడా ఒక వర్షం కాకపోతే ఒక వర్షం పెద్ద వర్షం రాలే. ఎక్కడ భూమిలో తేమ లేదు, బోర్లు ఎండిపోతా ఉన్నాయి. కాబట్టి ఎన్నో వస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించినారు. అయినా ప్రభుత్వము ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. మరి రానున్నది ఆగస్టు సెప్టెంబర్ లో కూడా ఈ వర్షాలు రాకపోతే ఈ యొక్క రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి, మరి ప్రజల యొక్క కష్టాలు ఊహకందకుండా ఉంటాయి. అందుకోసం ప్రభుత్వం ఎప్పుడైనా స్పందించి ఎన్నికలను ఎదుర్కొనేదానికి అమరావతిలో కూర్చొని మాటలు చెప్పేది కాకుండా క్షేత్రస్థాయిలో వచ్చి మీరు పర్యటించండి. ఏ గ్రామాల్లో తాగునీరు లేదో చూడండి. పశువులు కూడా ఆఖరికి వారికి కబేలాలకు అమ్ముకునే పరిస్థితి వస్తా ఉంది. వ్యవసాయం అనేది పక్కన పెట్టే పరిస్థితి వస్తా ఉంది. అందుకోసమని రాయలసీమకి చాలా దుర్భిక్షం ప్రారంభిస్తూ ఉంది. కాబట్టి రైతాంగాన్ని ఆదుకునేదానికి, మరి అక్కడ పశువులను కాపాడుకునేదానికి ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టండి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. లేని పక్షంలో సిపిఐ పార్టీ, రైతు సంఘం, ఇతర పార్టీలన్నింటినీ కలిసి వచ్చే పార్టీని కలుపుకొని పెద్ద ఎత్తున రైతాంగం తరఫున ఈ జిల్లా యొక్క వ్యవసాయాన్ని పరీక్షించడానికి ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము.